హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. సో ఇవాళ క్లాస్లో మనము యూపీఎస్సీ అయితే ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేసింది. సో ఏంటంటే 73rd యాన్యువల్ రిపోర్టు 2022-23 అనమాట. సో ఇది యూపీఎస్సీకి సంబంధించిన రిపోర్ట్ అనమాట. ఈ యూపీఎస్సీ రిపోర్ట్లో మనకు ఉపయోగపడే బెస్ట్ థింగ్స్ అనమాట, ఆస్పిరెంట్స్కి ఉపయోగపడే కొన్ని బెస్ట్ థింగ్స్ మొత్తం కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ మొత్తం అనాలిసిస్ చేస్తే కంప్లీట్గా వాళ్ళు ఎలా రిక్రూట్ చేస్తున్నారు, ఎటువంటి సక్సెస్ రేట్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇవాళ నేను మీకు ఏం చెప్తానంటే, హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉన్నటువంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏంటి, చాలామంది అడుగుతూ ఉన్నారు. హైయెస్ట్ సక్సెస్ రేట్ అనమాట, అంటే ఎక్కువ సక్సెస్ఫుల్ ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో చాలామంది బిగినర్స్ ఆప్షనల్ సబ్జెక్ట్ చూస్ చేసుకునే టైంలో చాలా తికమగా పడుతూ ఉంటారనమాట. సో ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది చాలా చాలా క్రూషియల్. సో ఈ రిపోర్ట్లో ఏం మెన్షన్ చేశారు, ఎటువంటి ఆప్షనల్స్ ఎక్కువ సక్సెస్ అవుతున్నాయి, ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఎవరు రికమెండ్ అవుతున్నారు, అంటే ఎక్కువ ర్యాంక్స్ రావడానికి ఎటువంటి ఆప్షన్స్ వాళ్ళు వస్తున్నారు, ఈ థింగ్స్ అన్ని కూడా చాలా నీట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపిక్గా చూడండి, ఈ క్లాస్ కొంచెం లెంతీగా ఉంటుంది, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ టైం తీసుకోకుండా రిపోర్ట్ మొత్తం తీయను, ఓన్లీ ఆప్షన్ సబ్జెక్ట్ వరకు తీసుకొని మీకు ఎంతవరకు ఉందో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి థింగ్స్ అన్ని కూడా రాబోయే రోజుల్లో మీకు మంచి మంచి క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా? ఇప్పుడు మనం ఈ రిపోర్టుకు సంబంధించి నీట్గా చూద్దాము. సో ఫస్ట్ మనకి ఈ రిపోర్టుకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కొన్ని థింగ్స్ అయితే చూడాలి. ఆప్షనల్ సబ్జెక్టు. సో యూపీఎస్సీలో ఆప్షనల్ సబ్జెక్ట్ యొక్క రోల్ ఏంటి, సో ఆప్షనల్ సబ్జెక్ట్ యొక్క రోల్ ఏంటి, ఇది చాలా క్రూషియల్, గేమ్ చేంజర్. ఎందుకంటే మీకు 250 + 250 మార్క్స్ ఉంటుంది. సో పేపర్ 1 వచ్చేసి 250 మార్క్స్ ఉంటుంది ఆప్షన్లో, పేపర్ 2 వచ్చేసి కంప్లీట్గా 250 మార్క్స్ ఉంటుంది. అంటే ఓవరాల్గా 500 మార్క్స్. సో మెయిన్స్లో 500 మార్క్స్ ఇదే ఉంటుంది. అంటే గేమ్ చేంజర్ అనమాట, చాలా చాలా క్రూషియల్. సో మెయిన్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి ర్యాంక్ తెచ్చుకోవడానికి చాలా క్రూషియల్ ఏదంటే ఆప్షనల్ సబ్జెక్ట్ అనమాట. ఈ ఆప్షనల్ సబ్జెక్టు చాలామంది జిఎస్ ఓవర్లాప్ అయ్యే సబ్జెక్ట్స్ ఇలా తీసుకోమని చెప్పేసి ఎక్కువ మంది చెప్తూ ఉంటారు, కానీ చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది ఒకసారి రాంగ్ ఎంచుకున్నారంటే ప్రిపరేషన్ మొత్తం కూడా బర్బాద్ అయిపోతుంది. కాబట్టి ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది మేజర్గా మీరు ఇన్స్టిట్యూట్లో ఉండే వాళ్ళని కాకుండా సీనియర్స్ అనమాట, మీతో ప్రిపేర్ అవుతుంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఆ ఎక్స్పీరియన్స్ తీసుకోండి. ఎప్పుడైనా సరే ఎవరైతే ఫెయిల్యూర్ అయి ఉంటారో, ఎక్కువ ఎవరైతే ఫెయిల్యూర్స్ ఉంటారో వాళ్ళకి ప్రాపర్గా తెలుస్తుంది ఎటువంటి తప్పులు చేయకూడదు. సక్సెస్ అనేది త్వరగా రావాలంటే ఏం చేయాలో కాదు, ఏం చేయకూడదు తెలుసుకుంటే సక్సెస్ రేట్ త్వరగా వస్తుంది. కాబట్టి సీనియర్స్ ఒక సలహా కావచ్చు, ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సో రిమైనింగ్ మీకు మెంటర్స్ కావచ్చు, ఇటువంటి సలహాలు తీసుకొని ఆప్షన్స్ సబ్జెక్ట్ తీసుకోండి. మీరు డైరెక్ట్గా కొన్ని ఆర్గనైజేషన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఆప్షన్స్ తీసుకోమంటారు. అలా కాకుండా మీరు ప్రాపర్గా దాని గురించి అనాలిసిస్ చేసి తీసుకోండి. ఒకవేళ మీరు ముందుగా జిఎస్, సో ఫస్ట్ జిఎస్ఐ జాయిన్ అవ్వండి. సో 1 month 2 months టైం తీసుకునైనా సరే ఆప్షన్ అనేది మంచిది తీసుకోండి. దయచేసి మీ ప్రిపరేషన్ అనేది ఎప్పుడు కూడా స్పాయిల్ చేసుకోవద్దు. ఎందుకంటే యూపీఎస్సీ అనేది బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా ఇచ్చారంటే ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ అయిపోతుంది. కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఇస్తారు ఫస్ట్ అటెంప్ట్. తర్వాత ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చినంత స్ట్రాంగ్ తర్వాత ఇవ్వడానికి అంతా ఆ ఓపిక ఉంటుంది అనమాట చాలా మందికి. కాబట్టి ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయడం ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఆప్షన్స్ పెట్టండి, చాలా క్రూషియల్గా చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డైరెక్ట్గా రిపోర్ట్లోకి వెళ్ళిపోయి ఎటువంటి ఆప్షన్స్ అనేవి మేజర్గా సక్సెస్ రేట్ ఉన్నాయనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఆప్షన్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి, మేజర్గా సక్సెస్ రేట్ ఉన్నటువంటి ఆప్షన్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం, ఓపిక్గా చూడండి. కొంచెం క్లాస్ అనేది లెంతీ ఉంటుంది, కొంచెం చివరికి అయితే మీరు చూడండి, ఓకేనా? సో స్టూడెంట్స్ ఇక్కడ మీరు బాగా గమనించండి. ఇక్కడ చూడండి, రిపోర్ట్లో ఏమి ఇచ్చారంటే యాన్యువల్ రిపోర్టు 2022-23 ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే టేబుల్ 5లో సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ హూ అపియర్డ్ వైస్ వర్సా, ఇక్కడ చూడండి, విత్ రెస్పెక్ట్ టు రికమెండెడ్ బై ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనమాట. సో విత్ రెస్పెక్ట్ టు ఆప్షనల్ సబ్జెక్టు, సో ఆప్షనల్ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఎంతమంది రికమెండ్ అయ్యారు, ఎంత సక్సెస్ రేట్ ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది ఎలా ఇచ్చారంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2021 ప్రకారం అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఒక రిపోర్ట్ చాలు, మనకి ఒక 1 yearకి సంబంధించి తీసుకున్నా కూడా ఎంత సక్సెస్ రేట్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆప్షనల్ సబ్జెక్ట్ యొక్క సక్సెస్ రేట్ అనేది ఇయర్గా మారిపోదు. సో మ్యాక్సిమం ఒక వ్యూలో ఉంటుందన్నమాట. సో చూద్దాం, చిన్న ఫ్లక్చుయేషన్స్ అయితే ఉంటాయి కానీ అంత పెద్ద మొత్తంలో అయితే ఉండవన్నమాట. ఇప్పుడు మనం దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లారిటీగా చూద్దాము. మనకి ఆప్షన్స్ ఉంటాయి కదా, చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట యూపీఎస్సీలో. సో ఇక్కడ మనం చూసుకుంటే అగ్రికల్చర్ దగ్గర నుంచి అగ్రికల్చరు, ఎనిమల్ హస్బెండరీ కావచ్చు, వెటర్నరీ, ఆంథ్రోపాలజీ ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు, ఆంథ్రోపాలజీ, తర్వాత కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్ కూడా ఎక్కువ మంది తీసుకుంటారు, కామర్స్, అకౌంటెన్సీ కావచ్చు, ఎకనామిక్స్ తీసుకుంటూ ఉంటారు, ఎలక్ట్రానిక్ జాగ్రఫీ ఎక్కువ మంది తీసుకుంటారు, ఇంకా మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇలా చాలా ఉంటాయన్నమాట. మనం ఇక్కడ గమనిస్తే సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లిటరేచర్, అన్ని స్టేట్స్కి సంబంధించిన లాంగ్వేజ్ సంబంధించినటువంటి లిటరేచర్ ఇవ్వడం జరిగింది. తర్వాత మేనేజ్మెంటు, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ సైన్స్, ఫిలాసఫీ తీసుకుంటారు, ఫిజిక్స్ తీసుకుంటారు, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనమాట. సో పిఎస్ఐ అని కదా ఇది కావచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కన్వెన్షనల్ ఆప్షన్లు, పాత ఆప్షన్ ఇది ఎక్కువగా. సో సోషియాలజీ కావచ్చు, జువాలజీ కావచ్చు, ఇట్లా మొత్తం మనకి 40 సబ్జెక్ట్స్ అనమాట. 40 రకాలైనటువంటి ఆప్షన్ సబ్జెక్ట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు ఆస్పిరెంట్స్. సో ఇక్కడ ఎలా ఇచ్చారంటే ఈ టేబుల్లో చాలా క్లారిటీగా ఇచ్చారు. మీకు ఈ టేబుల్ కాకుండా నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఇంపార్టెంట్. ఈ క్లాసు చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అది చాలా చాలా ఇంపార్టెంట్. అది చూడండి ఎక్కువ మీకు, ఎందుకంటే మన ఆస్పిరెంట్స్ ఎక్కువగా ఆప్షన్స్ తీసుకుంటూ ఉంటారు. సో అక్కడ 5 to 6 ఆప్షన్స్ ఉంటాయన్నమాట, ఎక్కువ అవి తీసుకుంటూ ఉంటారు. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎలా ఇచ్చారంటే టేబుల్ ఫస్ట్ మనం చూద్దాం, క్లారిటీగా ఓపిక్గా చూద్దాము. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అంటే అప్పీడ్ అయిన వాళ్ళు,
సో అప్పీడ్ అయిన వాళ్ళు ఎంతమంది ర్యాంక్కి రికమెండ్ చేస్తారని చెప్పి చూద్దాము. ఇక్కడ చూడండి, మన అగ్రికల్చర్ తీసుకుంటే ఎలా ఇచ్చారంటే ఫస్ట్ ఆప్షన్ సబ్మిట్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనమాట, ఎంతమంది అప్పీర్ అయ్యారు, మనకి ఎంతమంది రికమెండ్ అయ్యారు, సక్సెస్ రేట్ ఎంత ఉంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ అగ్రికల్చర్ గురించి చూద్దాము. సో అగ్రికల్చర్ నుంచి 115 మంది అప్పీర్ అయ్యారు అనమాట. ఆప్షన్కి సంబంధించి మెయిన్స్లో 115 మంది అప్పీర్ అయితే 12 మంది రికమెండ్ అయ్యారు అనమాట. సో 12 మంది రికమెండ్ అయ్యారు. ఎంత సక్సెస్ రేట్ ఉంది? 10.4% సక్సెస్ రేట్ అయితే ఉందన్నమాట. ఏది అగ్రికల్చర్ అయితే ఉంది. అయితే ఇక్కడ సంఖ్యనే డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు అగ్రికల్చర్ 115 ఉంది. ఆంథ్రోపాలజీ చూద్దాం. సో ఆంథ్రోపాలజీ చూస్తే ఇక్కడ 1159 మంది సెలెక్ట్ అయ్యారు. దేనికి? మెయిన్స్లో అప్పీర్ అయితే మనకు మామూలుగా. సో 90 మంది సెలెక్ట్ అయ్యారు అనమాట. అంటే 7.8% ఉంది. అంటే ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. అంటే అప్పీర్ అయిన పర్సన్కి రికమెండ్ పర్సన్కి మధ్య పర్సంటేజ్ మాత్రం ఇచ్చారు. అలా కాకుండా మనము ఓవరాల్గా యావరేజ్గా తీసుకొని ఆప్షన్స్ అనమాట. మనం ఎలా తీసుకోవాలంటే యావరేజ్గా అన్ని సభ్యులకు సంబంధించి తీసుకుందాం. ఒక 250 మెంబర్స్ ఇలా తీసుకుందాం. 250+ మెంబర్స్ని తీసుకుంటే ఏవి బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పేసి మనం చూద్దాం. అప్పుడు ప్రాపర్గా ఉంటుంది కదా. సో అప్పుడు ఎందుకంటే అగ్రికల్చర్ 115 మంది ఉన్నారు, కానీ ఎనిమల్ హస్బెండరీ 18 మంది మాత్రమే ఉన్నారు. అవునా కాదా? ఇక్కడ చూస్తే మళ్ళీ చూడండి జాగ్రఫీ. సో జాగ్రఫీలో 1079 మంది ఉన్నారు, 66 మంది అయ్యారు, 6.1% ఉంది. అంటే వీళ్ళు ఈ రేషియో మాత్రమే ఇస్తున్నారు. ఇలా కాకుండా అన్నిటికీ సంబంధించి 250 మంది ఉంటే సక్సెస్ రేట్ ఎలా ఉంది, కొన్ని ఆప్షన్స్ అనేవి ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు కదా, అవి తీసుకొని మనమైతే క్యాలిక్యులేట్ చేద్దాం. మీకు అర్థమైంది కదా, టేబుల్ అయితే అర్థమైంది కదా. సో ఆప్షన్ సబ్మిట్ ఇచ్చాడు ఫస్ట్, తర్వాత నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, ఎంతమంది అప్పీర్ అయ్యారు, ఎంతమంది రికమెండ్ అయ్యారు, ఎంతమంది సక్సెస్ రేట్ ఎంతవరకు వచ్చింది, ఎంతమంది ఆ ర్యాంక్స్ అని క్లియర్ చేసుకున్నటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ అని మనం చూద్దాం అనమాట. సో ఇలా ఈ టేబుల్ అయితే కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. 2021కి సంబంధించినటువంటి టేబుల్ ప్రకారం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేజర్గా మనం తీసుకునే ఆప్షన్స్ ఎక్కువ మంది. సో బయట ఎక్కువ మంది తీసుకునే ఆప్షన్స్ మనం చూస్తే ఏముంటాయి? ఎక్కువగా ఆంథ్రోపాలజీ మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఆంథ్రోపాలజీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, ఇంకా మనం చూసుకుంటే లిటరేచర్ పరంగా కూడా ఎక్కువ మంది ఉన్నారు. హిస్టరీ కావచ్చు, హిస్టరీ ఒకటి, తర్వాత లిటరేచర్ పరంగా చాలా లిటరేచర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం తెలుగు లిటరేచర్ చూద్దాం. తెలుగుకు సంబంధించిన లిటరేచర్ చూడండి. తెలుగుకు సంబంధించిన లిటరేచర్ మనం చూసుకుంటే ఎంత సక్సెస్ రేట్ ఉంది. ఈ రిపోర్టు నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ శివన్ కాన్సెప్ట్స్, ఎవరైనా జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్లో ఉంది, లింక్ ఉంది, అక్కడ చూడండి. అలానే దీనికి సంబంధించి చూస్తే 20 మంది అప్పీడ్ అయ్యారు, ఒక్కరు మాత్రమే సక్సెస్ రేటు, ఒక్కరు మాత్రమే ఇందులో వచ్చేసి రికమెండ్ అయ్యారు అనమాట. ఓన్లీ 5% మాత్రమే సక్సెస్ రేట్ ఉంది తెలుగు లిటరేచర్లో. అంటే తక్కువ కదా కంపేర్ టు అదర్స్. సో అట్లా అనుకోకూడదు. ఇక్కడ 5 ఉంది. సో 5 ఉందన్నమాట. మనకి ఇక్కడ చూసుకుంటే ఉర్దూ కంటే కూడా మంది ఎక్కువ ఉందన్నమాట. ఇట్లా కాకుండా మనము డిఫరెంట్గా ఒక థ్రెషోల్డ్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది యావరేజ్గా. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా బేసిక్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి ఎక్కువ తీసుకునేది ఆంథ్రోపాలజీ కావచ్చు, పిఎస్ఆర్ కావచ్చు, జాగ్రఫీ, ఎకనామిక్స్, హిస్టరీ, ఇంకా మనం చూసుకుంటే సోషియాలజీ కావచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటాం కదా, పొలిటికల్ సైన్స్. ఇవి ఇప్పుడు మనం చూద్దాం. దానికి సంబంధించి క్లారిటీగా 250 మెంబర్స్ని యావరేజ్గా తీసుకుంటే బెస్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఎంత సక్సెస్ రేట్ ఉందనేది ఇప్పుడు నేను నీట్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఆప్షన్స్ ఉందని చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్, మొత్తము ఆప్షన్ సబ్జెక్ట్కి సంబంధించి ఎంతమంది ఆప్షన్ సబ్జెక్టు, ఎంతమంది అప్పీర్ అయ్యారు, ఎంతమంది రికమెండ్ అయ్యారు, సక్సెస్ రేట్ ఎలా ఉంది చూద్దాము. సో ఫస్ట్ ఆంథ్రోపాలజీకి సంబంధించి మనం చూస్తే మొత్తం అప్పీర్ అయింది వచ్చేసి 1159 మంది అప్పీర్ అయ్యారు. సో రికమెండ్ వచ్చేసి 90 మెంబర్స్ రికమెండ్ అయ్యారు. సక్సెస్ రేట్ చూసుకుంటే 7.8% అనమాట. 7.8% అయితే ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్కి అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆంథ్రోపాలజీ తర్వాత జాగ్రఫీ అనమాట. అంటే ఎక్కువ మంది తీసుకునే ఆప్షన్స్ మాత్రమే ఇక్కడ నేను కన్సిడర్ చేశాను. సో జాగ్రఫీ ప్రకారం చూసుకుంటే మొత్తం 1079 మంది అయితే అప్పీర్ అయ్యారనమాట. సో రికమెండెడ్ క్యాండిడేట్ వచ్చి 66. ఈ రిపోర్ట్ అనేది ఆ యాన్యువల్ రిపోర్టే, కాకపోతే మీకు కొన్ని ఫేమస్ ఆప్షన్స్ అనమాట. ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు కదా మనకి మార్కెట్లో, అటువంటి ఆప్షన్స్ చెప్తున్నాను. సో సక్సెస్ రేట్ వచ్చేసి 6.1% అనమాట. సక్సెస్ రేటు 6.1%. నెక్స్ట్ థర్డ్ వన్ ఆప్షన్ వచ్చేసి హిస్టరీ, చరిత్ర ఉంది కదా, చరిత్ర కూడా చాలామంది ఆప్షన్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. హిస్టరీ ప్రకారం మనం చూసుకుంటే మొత్తం 574 మంది అయితే అప్పీర్ అయ్యారు. రికమెండ్ అయింది 25 మెంబర్స్. సో 25 మెంబర్స్ రికమెండ్ అయ్యారు. సక్సెస్ రేట్ వచ్చేసి 4.4% మాత్రమే. సో నెక్స్ట్ మనకి ఫోర్త్ సబ్జెక్ట్ చూసుకుంటే హిస్టరీ తర్వాత మ్యాథమెటిక్స్ అనమాట. సో మ్యాథ్స్ ఉంది కదా, మ్యాథమెటిక్స్ కూడా తీసుకుంటారు ఆప్షన్స్ ఎక్కువ మంది. ఐటీ వాళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అలానే మనకి ఎన్ఐటీ కావచ్చు, రిమైనింగ్ అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు కదా. సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ బాగా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది కూడా ఇందులో ఉంటారనమాట. సో మొత్తం 513 మంది. సో 513 మంది అయితే అప్పీర్ అయ్యారు. దీనిలో రికమెండ్ అయింది 50 మెంబర్స్. సక్సెస్ రేటు 9.7% చూడండి. సో ఇప్పటివరకు వచ్చిన దాంట్లో అంటిలో హైస్ట్ సక్సెస్ రేట్ ఉన్న ఆప్షన్ ఏంటంటే మ్యాథమెటిక్స్ అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే 5th వన్. సో మ్యాథ్స్ తర్వాత ఫిలాసఫీ. సో ఫిలాసఫీ కూడా చాలామంది తీసుకుంటూ ఉంటారు. దీనికి సంబంధించి ఫిలాసఫీ ఆప్షన్ చూసుకుంటే మనకి మొత్తం 265 మంది అప్పీర్ అయ్యారు. 20 మెంబర్స్ రికమెండ్ అయ్యారు. సో ఇందులో సక్సెస్ రేట్ చూసుకుంటే 7.5% చూడండి. సెకండ్ ఇదే అనమాట. సో ఫిలాసఫీ మాత్రమే ఉంది. తర్వాత 6th అనమాట.
సిక్స్త్ ఆప్షన్ వచ్చేసి మనకి పిఎస్ఐఆర్ అంటే పొలిటికల్ సైన్స్. సో పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనమాట. చాలా ఫేమస్ ఆప్షన్లో ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు. ఇందులో 1571 మంది అప్పీడ్ అనమాట. చూడండి ఎక్కువ మంది అప్పీర్ అయింది ఇక్కడ అనమాట. 1571 మంది అప్పీర్ అయ్యారు. సో ఇందులో రికమెండ్ అయింది 140 మెంబర్స్. కానీ సక్సెస్ రేట్ మాత్రం ఎంత ఉందంటే 8.9% ఉంది. ఎందుకంటే మనం 250 మెంబర్స్ని యావరేజ్ తీసుకుంటున్నాం కదా. సో అట్లా చెప్తున్నాను. అంటే 250 మెంబర్స్ కంటే ఎక్కువ అపీర్ అయినటువంటి పీపుల్ మాత్రం ఇక్కడ తీసుకుంటున్నాను. రిమైనింగ్ ఆప్షన్స్ నేను తీసుకోలేదు. 250 మందికి పైగా అపీర్ అయిన మాత్రమే తీసుకుంటున్నాను. నెక్స్ట్ సెవెంత్ అనమాట. సెవెంత్ చూసుకుంటే మనకి పబ్ యాడ్. సో ఓల్డ్ ఆప్షన్లో మనకి ఎక్కువ చూస్తుంటాం కన్వెన్షనల్ ఆప్షన్లు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మనం చూసుకుంటే 361 మంది అపీర్ అయితే సో మొత్తం వచ్చేసి ఇక్కడ 31 మెంబర్స్ అయితే రికమెండ్ అయ్యారు. 8.6% ఉంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా 8.6% ఉంది. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ సోషియాలజీ. సో సోషియాలజీ చూసుకుంటే ఇక్కడ 1087 మంది. సో చాలా మంది అయితే అపీడ్ అయ్యారు. సో ఇక్కడ వచ్చేసి 92 మెంబర్స్ అయితే రికమెండ్ అయ్యారు అనమాట. సక్సెస్ రేట్ 8.5%. ఇది ఓవరాల్గా మనం చేసుకున్నటువంటి 8 ఆప్షన్స్ అనమాట. మేజర్గా మనకి మార్కెట్లో ఎక్కువ మంది తీసుకున్నటువంటి 8 ఆప్షన్లు మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే సో నీట్గా క్లారిటీగా చూడండి స్టూడెంట్స్, మీకు ఇంటికి అర్థమవుతుంది ఆస్పిరెంట్స్ మొత్తానికి ఇలా అనమాట. సో ఇలా అయితే ఉంది. ఇక్కడ మనం గమనిస్తే చూద్దాం ఏ ఆప్షన్స్ ఎంతో సక్సెస్ రేట్ ఉన్నాయో. ఇక్కడ మనకి ఆంథ్రోపాలజీ కావచ్చు, జాగ్రఫీ, హిస్టరీ ఇవన్నీ ఉన్నాయి. నేనేం చేశాను, సో మొత్తం 250+ మెంబర్స్. సో 250+ మెంబర్స్ అప్పీడ్ అయినటువంటి ఎగ్జామ్ మాత్రం తీసుకున్నాను. ఇవి రిమైనింగ్ తీసుకోలేదు. ఇక్కడ చూడండి ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న ఆప్షన్ ఏంటంటే మ్యాథమెటిక్స్ అనమాట. సో మ్యాథమెటిక్స్ అనేది అప్పీర్ అయిన వాళ్ళు అలానే రికమెండ్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో చూడండి ఫస్ట్ ఇదే ఉందండి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మ్యాథ్స్ ఆప్షన్ అయితే ఉంది. అలా అని చెప్పేసి మ్యాథ్స్ తీసుకోమని చెప్పి నేను చెప్పట్లేదు. ఇలా ఎప్పుడు కూడా మీరు కన్సిడర్ చేయకూడదు. ఆప్షన్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ సక్సెస్ రేట్ ఉందని కాదు. ఎందుకు మ్యాథ్స్ తీసుకుంటారు? సో మ్యాథ్స్ ఎందుకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉందో తెలుసా? మ్యాథ్స్ అనేది స్టాటిక్గా ఉంటుంది. ఇవాళైనా రేపైనా ఇంకో 50 సంవత్సరాల తర్వాత అయినా మ్యాథ్స్లో కరెంట్ అఫైర్స్ ఇట్లాంటివి రావు కదా. ఖచ్చితంగా స్టాటిక్ సబ్జెక్టే ఉంటుంది కాబట్టి థియరమ్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అలానే మ్యాథ్స్ అనే బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంటారు అనమాట. చాలా ఎక్కువ మంది ఉంటారు. అందులో బెస్ట్ వన్ ఉంటారు మ్యాథ్స్. సో బెస్ట్ ఉంటారు. అలానే మనకి ఫ్యాకల్టీ కావచ్చు, మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఎక్కువ మంది అవైలబుల్లో ఉంటారు. అంటే చాలామంది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు కాబట్టి. కానీ జాగ్రఫీ కావచ్చు, మనకి పొలిటికల్ సైన్స్ ఇట్లాంటివి చాలా రేర్గా ఉంటారనమాట. సో ఇటువంటి కూడా ఫ్యాక్టర్స్ అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆప్షన్స్లో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్నది అంటే రికమెండ్ అయిన వాళ్ళకి అలానే అప్పీర్ అయిన వాళ్ళకి చూసుకుంటే మ్యాథ్స్ అనేది, మ్యాథమెటిక్స్ అనేది ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏది ఉంది, నెక్స్ట్ వచ్చేసి మనకి పిఎస్ఐఆర్ అయితే ఉందన్నమాట. పిఎస్ఐఆర్ అనేది పొలిటికల్ సైన్స్ ఉంది కదా. పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది 1571 మంది అప్పీర్ అయితే మొత్తం 140 మంది రికమెండ్ అయ్యారనమాట. అంటే ఇక్కడ వచ్చేసి మనకి సెకండ్ ప్లేస్లో అయితే ఉందన్నమాట. సెకండ్ ప్లేస్లో వచ్చేసి పిఎస్ఐఆర్ అయితే ఉంది. ఓకేనా, ఇది ఒకటి. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఏముంది, 8.6%లో మనకి 8.6%లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉందన్నమాట. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది 361 మంది రికమెండ్ అయితే అప్పీర్ అయితే 31 మెంబర్స్ రికమెండ్ అయ్యారు. సో ఇది వచ్చేసి 36%. ఇది థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. మీరు వీటిని బట్టి తీసుకోకూడదు. సో మీరు ఖచ్చితంగా మెంటర్ యొక్క సజెషన్స్ కావచ్చు, మీరు సీనియర్స్ యొక్క సలహాలు ఇవన్నీ బేస్ చేసుకొని తీసుకోవాలి. ఓకేనా, ఇవి ఓన్లీ రిపోర్ట్ ప్రకారం ఇచ్చినటువంటి సక్సెస్ రేట్ మాత్రమే. తర్వాత మనం చూసుకుంటే ఇంకేమన్నాయి, సోషియాలజీ కూడా ఇక్కడ ఎక్కువ పర్సెంటేజ్ ఉందన్నమాట. సోషియాలజీ చూసుకుంటే మనకి సోషియాలజీ సబ్జెక్టు 1081 మెంబర్స్ అప్పీర్ అయితే 92 మెంబర్స్ అయితే రికమెండ్ అయ్యారు. 8.5% అనమాట. 8.5% వరకు సక్సెస్ రేట్ అయితే ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి 4th ప్లేస్లో ఉందన్నమాట. సక్సెస్ రేట్లో 4th ప్లేస్లో అయితే ఉంది. తర్వాత మనం చూసుకుంటే ఆంథ్రోపాలజీ. సో ఆంథ్రోపాలజీలో 1059 మంది అప్పీర్ అయితే 90 మంది అయితే అప్పీర్ రికమెండ్ అయ్యారు. దీనిలో 7.8% ఉంది. ఇది వచ్చేసి 5th ప్లేస్లో ఉందన్నమాట. సో 5th ప్లేస్లో అయితే ఉంది. తర్వాత మనం చూసుకుంటే 7.5%లో ఫిలాసఫీ ఉందన్నమాట. సో ఫిలాసఫీ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకి 5th ప్లేస్లో వచ్చేసి 5th ప్లేస్లో ఏముంది, 6th ప్లేస్లో వచ్చేసి ఫిలాసఫీ ఉంది. నెక్స్ట్ మనకి 7th ప్లేస్లో వచ్చేసి జాగ్రఫీ. సో 8th ప్లేస్లో వచ్చేసి హిస్టరీ అయితే ఉందన్నమాట. ఇలా ఇవైతే చెప్పడం జరిగింది. నేను ఎందుకంటే ఫేమస్గా ఇవే ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ ఆప్షన్స్ నేను చూస్ చేసుకున్నాను. అర్థమైందా? ఇక్కడ మనం చూసుకుంటే యాస్పిరెంట్స్ ఎక్కువగా ఎటువంటి యాస్పిరెంట్స్ ఇక్కడ అప్పీర్ అవుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ గమనించండి, ఇక్కడ బాగా గమనిస్తే మీకు ఇంపార్టెంట్ థింగ్ కూడా చూడండి. సో ఇక్కడ గమనించండి, మనకి ఎక్కువ మంది ఏ ఆప్షన్స్లో అప్పీర్ అయ్యారు ఇక్కడ. సో ఎక్కువ మంది వచ్చేసి మనకి పిఎస్ఐఆర్లో అప్పీర్ అయ్యారు. సో పిఎస్ఐఆర్లో ఎక్కువ మంది అప్పీర్ అయ్యారు అనమాట. సో పిఎస్ఐఆర్ అనేది 1571 మంది అప్పీర్ అయ్యారు. కాబట్టి పిఎస్ఐఆర్ అనేది ఎక్కువ ట్రెండింగ్లో ఉంటుంది. చాలామంది చూడండి పొలిటికల్ సైన్స్ ఆప్షన్కి ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు ఈ మధ్య. దీని తర్వాత ఎక్కువ మంది ఆంథ్రోపాలజీ కూడా ఇస్తున్నారు అనమాట. సో ఆంథ్రోపాలజీ కూడా ఎక్కువ మంది ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు. అందుకే ఎక్కువ మంది అప్పీర్ అయ్యారు. రికమెండ్ కూడా చాలా వరకు అయితే రావడం జరిగింది అనమాట. సో 1159 ఎక్కువ మంది అప్పీర్ అయ్యారు కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇందులో ఎక్కువ మంది అప్పీర్ కాబట్టి కాంపిటీషన్. తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ పిఎస్ఐఆర్ అలానే ఎక్కువ మంది అప్పీర్ అయిన దాంట్లో ఫస్ట్ పిఎస్ఐఆర్ ఉంది. తర్వాత ఆంథ్రోపాలజీ, సెకండ్ వచ్చేసి ఆంథ్రోపాలజీ ఉంది అప్పీర్ అయిన వాళ్ళలో. తర్వాత వచ్చేసి సోషియాలజీ ఉందన్నమాట. థర్డ్ ప్లేస్లో సోషియాలజీ అయితే ఉంది ఏది అప్పీర్ అయిన వాళ్ళలో.
తర్వాత మనం చూసుకుంటే జాగ్రఫీ ఉందన్నమాట. సో ఫోర్త్ వచ్చేసి జాగ్రఫీలో ఉంది, ఫోర్త్ వచ్చి జాగ్రఫీ ఉంది. తర్వాత ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ 574తో ఏముందంటే హిస్టరీ ఉందన్నమాట. నెక్స్ట్ 5th ప్లేస్లో. కాబట్టి టాప్ 5th చూసుకుంటే ఎక్కువ మంది అప్పీర్ అయిన వాళ్ళలో ఇవి ఉన్నాయి. సక్సెస్ రేట్ ఓవరాల్గా రికమెండ్ అయ్యి సక్సెస్ రేట్లో ఉన్నాయి చూసుకుంటే ఇవి ఉన్నాయి అనమాట. కాబట్టి ఇలా ఆప్షన్ సబ్జెక్ట్ అయితే యూపీఎస్సీ రిపోర్ట్ ప్రకారం అయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీరు ఎవరైనా ఆప్షన్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో యాప్కి సంబంధించిన లింక్ ఇచ్చాను. మీరు యాప్లో మెసేజ్ చేస్తే డైరెక్ట్గా నేను మీకు క్వశ్చన్స్ రిప్లై ఇస్తూ ఉంటాను అనమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా యూపీఎస్కి సంబంధించి అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను, మీకు సంబంధించిన యూపీఎస్సీ డౌట్స్ అన్నీ కూడా. సో మీరు చేయాల్సింది డైరెక్ట్ మీరు మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి మన యాప్లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మీరు నాకు మెసేజ్ చేస్తే నేను మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఫ్రీ టైంలో చూసి ఖచ్చితంగా ర్యాపిడ్ ఫాస్ట్గా, సో ర్యాపిడ్ స్పీడ్గా మీకు అయితే రిప్లైస్ అనేవి ఇస్తూ ఉంటాను. సో ఇలా ఆప్షన్ సబ్జెక్ట్కి సంబంధించి రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఆ రిపోర్ట్లో 2022-23 రిపోర్ట్లో ఓన్లీ ఆప్షన్ సబ్జెక్టే కాదు, మనకి రిజర్వేషన్ ప్రకారం ఎలా వస్తున్నాయి, రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి. ఆ రిపోర్ట్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, మన టెలిగ్రామ్ ఛానల్లో చూడండి. సో ఇలా ఆప్షన్ సబ్జెక్ట్ అయితే ఉందన్నమాట. సో మళ్ళీ నేను చెప్తున్నాను, ఆప్షన్ సబ్జెక్ట్ చాలా చాలా క్రూషియల్. మొత్తం 500 మార్కులకి అయితే ఆప్షన్ సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు చూజ్ చేసుకునే టైంలో చూసుకోండి. ఎక్కువ మంది అప్లై అయినటువంటి ఆప్షన్ సబ్జెక్ట్ మనం చూసుకుంటే ఒకటి పిఎస్ఐఆర్. సో పిఎస్ఐఆర్ ఉంది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఆంథ్రోపాలజీ ఉంది. సో ఆంథ్రోపాలజీ ఉంది. థర్డ్ ప్లేస్లో వచ్చేసి సోషియాలజీ ఉంది. ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి జాగ్రఫీ. సో 5th ప్లేస్లో వచ్చేసి హిస్టరీ అయితే ఉందన్నమాట. సో మీరు బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము, మేము సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటాము, మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటాము, అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, అవి తీసుకుంటాము, డైరెక్ట్గా మీరు దూకేయద్దు అనమాట. ఎందుకంటే మహాసముద్రంలో ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఓన్ డెసిషన్ తీసుకోకుండా ఆప్షన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోండి. మెంటర్స్ యొక్క సలహా తీసుకోండి. అలానే మీకు సీనియర్స్ ఉంటారు, వాళ్ళకి సలహాలు తీసుకొని రండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, ఒక్కసారి ఆప్షన్ అనేది డ్యామేజ్ అయిందంటే మీరు కోచింగ్ తీసుకొని ఒకసారి ప్రొఫెషనల్ దిగిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట రియాలిటీ అనేది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇక్కడైతే మీరు ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకోవాలి. చాలా కేర్ఫుల్గా తీసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ ద్వారా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఇంకా యూపీఎస్కి సంబంధించి చాలా క్లాస్ అనేవి రాబోయే రోజుల్లో మీకు మన యూట్యూబ్ ఛానల్ అందిస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ దీనికి సంబంధించిన రిపోర్ట్ మొత్తం ఇస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ కావచ్చు, అలానే మనము వాట్సాప్ ఛానల్ కూడా లాంచ్ చేస్తాం రీసెంట్గా. సో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఓకేనా? ఇది ఓవర్గా దీనికైతే సంబంధించింది. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.